ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ అధికారంకి వచ్చినా ప్రజల సమస్యలు పరిష్కరించడమే ఏజెండాగా ఉంటుంది తప్ప దానికంటే భిన్నమైన ఎజెండా ఉండదు. ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఇక్కడున్న ప్రభుత్వం మాది కాకపోయినప్పటికి కూడా ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో, ఫెర్టిలైజర్స్ కంపెనీని ఓపెన్ చేసే విషయంలో, మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అంటే ఆ సెన్సిటివిటీ ఉంటుంది. నాలాంటి వాడికి రేపు రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేసే పనులు కొన్ని ఉంటాయి, దేశం చేసే పనులు కొన్ని ఉంటాయి, జిహెచ్ఎంసీ చేసే పనులు కొన్ని ఉంటాయి. ఏ ఆఫీస్ అయినా, ఏ డబ్బైనా మనం కట్టే పన్నుల పైసలు తప్ప ఎవరి జాగీర్ కాదు ఇది. ఆ మనం కట్టిన మన డబ్బుకు మనమే ఓనర్లం. ఎప్పుడు ప్రభుత్వాలు ఓనర్లు కాదు. ప్రభుత్వాలు కేవలం బ్యాంకులో ఉన్న సొమ్ముకు ప్రజలే ఓనర్లు. అక్కడ ఉండే మేనేజర్ కస్టోడియన్ మాత్రమే. అట్లనే ప్రభుత్వాలు కూడా కస్టోడియన్స్ తప్ప ప్రజల డబ్బుకు వాళ్ళు ఓనర్లు కాదు. కానీ ఈ మధ్యకాలంలో నేను చాలాసార్లు చెప్పిన పెడదోరులను ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, అది కొన్ని చేస్తూ ఉన్నారు. ఆ కల్చర్ రూపం ఆపే దాంట్లో నేను కూడా మీ వెంట ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. మూడవది, మీకు తెలుసు నాయకుడు అనేవాడు జనరల్గా ఏముంటుంది పర్సెప్షన్ అంటే, ఓటేసుకున్న దాకా దండం పెడితేనే ఉంటారు, ఓటేసుకున్నాక కనపడరు, రెస్పాన్స్ కూడా ఇయ్యరు అని. కానీ నేను 22 ఏళ్ళుగా 24 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డను. నేను నాయకుడు అనేవాడు ఓడిపోకూడదు అనుకుంటే ఓడిపోడు అని నేర్చుకున్నాను. నేను ఏదో చుట్టుముట్టి, పగబట్టి, కుట్ర చేసి, కుతంత్రాలు చేసి, ఎన్సర్కిల్ చేసి జరిగితే ఎక్కడ జరగచ్చు. కానీ నేను అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి తప్పకుండా నాకు విఐపీలు నాకు ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలు మాత్రమే చెప్పినాను. కస్టమర్ లేని షాపు, పేషెంట్ లేని డాక్టర్, క్లయింట్ లేని అడ్వకేట్ ఎట్లా ఎదగడో, ప్రజలు లేని నాయకుడు రాజకీయ నాయకుడుగా ఎదగడు. ఏ పదవి ఎన్ని సంవత్సరాలను ఉన్నవని కాదు, ఆ ఉన్నన్ని రోజులు ప్రజలకు ఎంత గొప్ప సేవకుడిగా నీ ఉన్నవనేదే గీట్రాయి రాజకీయాల్లో. చాలామంది వస్తారు పోతారు, కానీ కొద్ది మందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఆ కొద్ది మందిలో నాలాంటి వాడు కూడా గుర్తుపెట్టుకునేటువంటి భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. నేను నా 24 సంవత్సరాల చరిత్రలో ప్రజల కాళ్లకు మొలుగితే పన్నుతో పీకేటువంటి హ్యూమిలిటీ సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటాను. అది పెద్ద మాటే కావచ్చు. పదవి అలంకారం కోసం రాయదు, పదవి డాబు దర్పం కోసం రాదు, పదవి ప్రజలకు సేవ చేయడం కోసం మాత్రమే భావన కలిగి ఉండాలి. ఇవాళ నేను 24 ఏళ్ళ క్రితం ఎట్టున్నాను, ఇవాళ కూడా నా భాష గట్లే ఉన్నది, నా వేషభూషణ గట్లే ఉంది, నా ప్రాక్టీస్ గట్లే ఉంది. రేపటి కాలంలో కూడా ఉన్నంతవరకు గిట్లే ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. నాకు ఒక ఆరాటం ఉంటుంది, అది అందరికి నచ్చకపోవచ్చు. ఏ నియోజకవర్గాల్లో అయితే నన్ను ఎన్నుకున్నారో ఆ ప్రజలు నన్ను మంచోడని చెప్పగలిగితే మంచిగుండు అని చెప్పి ఆ స్వార్థం ఉన్నవాడిని నేను.